తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీకి అనుకూలంగా 26, వైసీపీకి అనుకూలంగా 21 ఓట్లు పోలయ్యాయి. Total attendance today is 48 as of now. ఈ ఎలక్షన్ లో కోరం ఏంటంటే హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అలౌడ్ టు ఓట్ అన్నమాట. సో 22 మెంబర్స్ 11 o'clock కి వచ్చారు, కానీ కోరం ఏంటంటే 25 మెంబర్స్. సో 11:32 కి ఇంకా 26 మెంబర్స్ వచ్చారు. టోటల్ అటెండెన్స్ టుడే ఇస్ 48 as of now. ఈ ఎలక్షన్ లో కోరం ఏంటంటే హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అలౌడ్ టు ఓట్ అన్నమాట. సో 22 మెంబర్స్ 11 o'clock కి వచ్చారు. ఇక తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక పూర్తయింది. డిప్యూటీ మేయర్ గా మునికృష్ణ ఎన్నికయ్యారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. కూటమి అభ్యర్థి గెలిచారు. మనతో ఆ యొక్క విజయాన్ని పంచుకోవడానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. సరే చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూస్తారు, ఏమంటారు? నిన్న చెప్పాము, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయము, డిప్యూటీ మేయర్ ఎన్నిక విజయం సాధిస్తుందని తప్పకుండా సాధించాం. నిన్న మా క్యాండిడేట్లని నలుగురిని అనవసరంగా అడ్డుకొని కిడ్నాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేశారు. ఈరోజు ఎన్డీఏ కూటమి 26 ఓట్లు సాధించింది. 22 ఓట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. నిన్ననే వాళ్ళకి మెజార్టీ లేదు. ఈ రోజు మళ్ళా అడ్డదుడ్డం దొక్కి రాత్రికంతా ఎన్నో అడ్డదొక్కి మళ్ళా గెలిపించుకోవాలని చూశారు. భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున మన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్సీ మునికృష్ణ గారు డిప్యూటీ మేయర్గా ఎన్నిక జరగడం, లాంఛనంగా గెలుపొందడం జరిగిందని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ గెలిచినటువంటి ఆర్సీ మునికృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, గెలుపుని ఎలా చూస్తారు? సార్, ఇది కూటమి గెలుపు. కూటమికి సభ్యులందరూ కూడా నన్ను ఈరోజు డిప్యూటీ మేయర్గా, తిరుపతి డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. వారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ అందరూ మంత్రి గారు కానీ ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు సహకరించిన, ఈ కూటమికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి, మా కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది ప్రశాంత విజయము. దీనికి ఎన్నెన్నో చేయాలని చూశారు ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మిగతాలు కూడా. ఇది ప్రశాంతంగా జరిగిన విజయం, ప్రశాంతంగానే ఉంటుంది. ఇంకా తిరుపతి డిప్యూటీ మేయర్గా ఎలాంటి మంచి చేయబోతున్నారు? తిరుపతి చాలా మంచి చేస్తామండి. ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో కలుసుకొని, మా కార్పొరేటర్తో కలుసుకొని మేము తిరుపతిని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటామండి. అది మొత్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. నిన్న ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత ఈరోజు ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ ఉండింది. ఎన్నికలు జరిగినటువంటి ప్రక్రియ నేపథ్యంలో మొదట అసలు యాక్చువల్గా చెప్తే 1 hour బిఫోర్ నామినేషన్ ఇవ్వాలి. అయితే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇవ్వలేదు. అయినా కూడా ఎన్నికల అధికారి శుభం బన్సాల్ ఎన్నికల ప్రక్రియను కొనసాగించి మొదట వైసీపీకి సంబంధించిన వాళ్ళ దగ్గర చేతులు ఎత్తించారు. ఆ చేతులు ఎత్తినప్పుడు వాళ్ళ తరపున 21 మంది చేతులు ఎత్తడం జరిగింది. మొత్తం 48 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 50 మందిలో 2 ఆరోగ్యం సరిలేక రాలేదు. 50 మందికి కానీ 48 మంది హాజరయ్యారు. 48 మందిలో 21 మంది ఆ యొక్క వైసీపీకి సంబంధించిన మద్దతు పలికారు. 26 మంది కూటమికి మద్దతు పలికారు. ఇకపోతే ఒకరు ఓటింగ్లో హాజరు కాలేదు. ఆయన న్యూట్రల్గా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో 26 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగరు పూర్తి కావడంతో ఆర్సీ మునికృష్ణను ఎంపికైనట్టు ఎన్నికల అధికారి శుభం బన్సాల్ ప్రకటించి అందరూ కూడా ఆ యొక్క ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ మేయర్, ఇప్పటివరకు వైసీపీకి సంబంధించిన మేయర్ ఉన్నారు, ఆ మేయర్ ఎంపిక కూడా ఆ ప్రక్రియ కూడా మొదలవుతుందనేటువంటి చర్చ ఈ గెలుపు ద్వారా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.